గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఒకటి కడుపులో అల్సర్లు ఉండడం, లేదా కడుపులో ఒక రకమైన హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని అంటారు. గ్యాస్ ప్రాబ్లం కొద్ది దీర్ఘకాలం పాటు మనము అశ్రద్ధ వహిస్తే అది ఇన్ఫెక్షన్, కడుపులో ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ని మనం హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ అని అంటారు. మూడోది అల్సర్ అలానే ఉండిపోయి పేగు నుంచి, కడుపు నుంచి చిన్న పేగుకి డియోడినం, అంటే చిన్న పేగుని డియోడినం మొదటి భాగాన్ని డియోడినం అంటారు. డియోడినంలోకి వచ్చే క్రమంలో ఆ పేగు అల్సర్ వల్ల మూసుకుపోవడం, దగ్గరకు అయిపోవడం. సో ఇంకోటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడము. ఇవి కాకుండా కొంతమందిలో ప్యాంక్రియాటైటిస్, కొంతమందిలో షుగర్ ఉండే పేషెంట్స్కి ఎక్కువ అజీర్తి కావడం, ఇవన్నీ తరచుగా కామన్ ఉండే సమస్యలు. వివిధ రకాల సమస్యలకి వివిధ రకాలుగా మనకి ప్రజెంటేషన్స్ అంటూ వస్తాయి. అంటే క్లినికల్గా మన దగ్గరికి వచ్చి చూపెట్టుకోవడం ఉంటుంది. కొంతమంది భోజనం చేశాక ఎదలో మండుతుంటుంది, అంటే పైనకి గొంతులోకి వచ్చినట్టు పుల్ల తేన్పులు రావటము, లేకుంటే ఎదలోకి మండి నోట్లోకి రావటము, తరచుగా లాలాజలం రావటము అలా అవుతుంటుంది. అందులో ఏమవుతుందంటే యాసిడ్ కంటెంట్, కడుపులో మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి యాసిడ్ అనేది ఇంపార్టెంట్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్లో ఉండేది. ఆ యాసిడ్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, అంటే దానికి కావాల్సిన మోతాదులో కంటే ఎక్కువ మోతాదులో ఇంక్రీజ్ అయిపోయి జీర్ణం చేసే క్రమంలో బాడీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ యాసిడ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పైనికి ఎక్సెస్గా పైనికి రావడం. అది కొంత ఇనిషియల్గా కొన్ని రోజులకు అది మజ్జిగ తాగో, లేదంటే వాటర్ తాగో, లేకుంటే భోజనం తినే ఆహారాన్ని పోస్ట్పోన్ చేయడం వల్లనో దాన్ని తక్కువ చేసుకోగలుగుతారు. కానీ అదే కంటిన్యూ అవుతున్నా కానీ ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న ఫిజిషియన్ దగ్గర చూపెట్టుకోవడం, మెడిసిన్స్ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ యాసిడ్ కంటెంట్ పైకి రావటం వల్ల అన్నవాహిక యూసోఫేగస్ స్టమక్ వచ్చే జంక్షన్లో యూసోఫేగస్ కాడ బర్న్ చేస్తుంది. యాసిడ్ కడుపులో ఉన్నంత వరకే మంచిది. అన్నవాహికలోకి వచ్చినప్పుడు అది దాన్ని బర్న్ చేస్తుంది. బర్న్ చేయడం వల్ల ఏమవుతుంది, తరచుగా వాంతులు రావటము, నొప్పి రావటం, ఏదో మంట వచ్చినట్టు అయినప్పుడు ఇలా అవుతుంటుంది. అయినప్పుడు దానికి జిఆర్డి అని చెప్పి అంటాం.